నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. కస్టడీ సినిమా మిక్స్డ్ టాక్తో వెళ్ళింది అని అనుకున్నప్పటికీ ఫ్లాప్ అయితే మాత్రం మూట కట్టుకుంది. అండ్ పెట్టిన డబ్బులు కూడా చాలా వరకు రాలేదు. కొన్ని ఫ్లాపే, కానీ పెట్టిన డబ్బులు అయితే వచ్చేస్తూ ఉంటాయి కమర్షియల్గా. బట్ కస్టడీకి అలా కూడా రాలేదు. కానీ నాగ చైతన్య ఒక 2 కోట్లు ఖర్చు పెట్టి సక్సెస్ మీట్ పెట్టాడు అంటూ వార్తలు వస్తున్నాయి. నిజంగానే పెట్టారాపా? అవును, సక్సెస్ మీట్ చేశాడు. అయితే 2 CR ఖర్చు పెట్టి సక్సెస్ మీట్ చేశాడు. అది మూవీ టీం వాళ్ళు కదా చేస్తారు, ఈయన ఎందుకు ఓన్గా చేసుకున్నారు? మూవీ టీం అయినా ఎవరైనా ఓవరాల్గా వీళ్ళ వెర్షన్ ఏంటంటే ఆయన ఓన్గా ఏం చేయాల, సినిమా వాళ్ళే చేశారు. సినిమా వసూళ్ళు 22 అంటే యాక్చువల్గా థియరిటికల్ బిజినెస్ 22 CR అయ్యింది. 22 CR థియేట్రికల్ బిజినెస్ అయింది అంటే చూస్తున్నారు మా వీకెండ్ కలెక్షన్స్ ఎంత వస్తాయి, ఇది ఎంత వస్తాయని. ఫస్ట్ డే కలెక్షన్స్ యాక్చువల్గా ఇంతకుముందు ఏం సినిమా దసరా 3 రోజులు ఎంత వచ్చింది? తక్కువే వచ్చింది అన్నారు. మరి అప్పుడు 100 కోట్లు వచ్చేసింది దసరాకి. తక్కువ వచ్చింది లేదు, 3 రోజులకి 100 కోట్లు దసరా పెట్టిన డబ్బులు వచ్చేసాయి, మొత్తం వచ్చేసాయి. అట్లా స్మాష్ చేసి పడేసింది. నెక్స్ట్ విరూపాక్షకి సేమ్ అట్లాగే 5-6 రోజుల్లో 100 కోట్లు వచ్చేసింది. బట్ విరూపాక్ష మాత్రము అందరికి నచ్చింది, సక్సెస్ అయింది. దసరా మాత్రం ఫ్లాప్ సినిమా అనేది. సో ఏదేమైనా డబ్బులు వచ్చాయి. అండ్ నెక్స్ట్ పఠాన్కి 10 రోజుల్లోనే 1000 కోట్లు కలెక్ట్ చేశారు. సూపర్ డూపర్ హిట్ సినిమా. సో ఇట్లా ఫస్ట్ 3 days కలెక్షన్స్లో ఇంచుమించు సినిమా ఈవెన్ ఏజెంట్ కూడా ఫస్ట్ 3 days వచ్చేసింది. ఎంతో కొంత తెచ్చుకున్నారు వాళ్ళు. వస్తే అప్పుడు వాళ్ళు మాత్రం సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే నెక్స్ట్ ఏంటి, పర్వాలేదు పెట్టింది వచ్చిందా, ఏమైనా ఓకేనా. ఇక్కడ వీళ్ళకి థియరిటికల్ బిజినెస్ 22 అయ్యిందంటే వీకెండ్ కలెక్షన్స్లో ఒకవేళ ఏదైనా మ్యాజిక్ చేస్తే మోస్ట్లీ వచ్చేయచ్చు అనే ఛాన్స్లో ఉన్నారు. ఫస్ట్ డే 80 లక్షలు వచ్చింది, 80 lakhs అంటే 1 CR కూడా రాలా. సెకండ్ డే 70 lakhs వచ్చింది. ఇంకా థర్డ్ డే ఇక మనం చెప్పుకునేదే 50 అటు ఇటుగా వచ్చింది. సో 3 రోజులు కలిస్తే 2 కోట్లు చిల్లర వచ్చింది వీళ్ళకి. ఇంచుమించు 2 కోట్ల చిల్లర వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళు సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా ఏంటిది అని అనుకుంటే 3 రోజులకి వీకెండ్ కలెక్షన్ 2 కోట్లు వస్తే ఆ 2 కోట్లు ఖర్చు పెట్టుకొని నువ్వు సక్సెస్ మీట్ చేస్తున్నావా, ఇది పైత్యానికి పరాకాష్ట కాదా అని చెప్పేసి బయర్స్ అంటున్నారు అన్నమాట. అంటే ఎగ్జిబిటర్స్ వీళ్ళంతా. ముఖ్యంగా కస్టడీకి మొత్తంగా ఎన్ని కోట్లు అయిందని చెప్పారు లెక్కల ప్రకారం? సినిమా మాత్రం మంచిగా తీశారు. 20 కోట్ల వరకైనా. 20 కోట్లు 20 కోట్లు కూడా రాలే. అయితే థియరిటికల్ బిజినెస్ 22 CR చేసింది. ఆ బిజినెస్ చేసినప్పుడు అంటే కొన్న వాళ్ళు ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు ఎంత కొన్నారు? 22 కోట్లకి వాళ్ళు కొన్నారు అందరు కలిపి. ఒకటి 3 కోట్లు, ఒక 4 కోట్లు, ఒక 5 కోట్లు, ఇట్లా అన్నీ కలుపుకుంటే ఇన్ని అయ్యాయి. సో ఆ బిజినెస్ వీళ్ళకి రాలే. ఓవరాల్గా వీళ్ళు అమ్మేశారు వీళ్ళ సినిమాని. ఇప్పుడు బయ్యర్స్ కదా నష్టపోయేది. వీళ్ళు ఎంత బాగానే ఉన్నారు. నిర్మాత ఏం చేస్తున్నాడు? బయ్యర్స్ అందరూ ఇప్పుడు కష్టాల్లో ఉంటే నిర్మాత వెళ్ళి సక్సెస్ మీట్ అని పెట్టుకున్నారనమాట. ఈ మధ్య ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈవెన్ ఏజెంట్ కూడా పెట్టారు సక్సెస్ మీట్ అని చెప్పేసి. ప్రతి ఒక్కరు రిలీజ్ అయిన 2 రోజులకు 3 రోజులకి సక్సెస్ మీట్లు పెట్టేసరికి వీళ్ళకి ఏంటంటే అసలు ఏ సినిమా హిట్ అవుతుంది, ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో కూడా అర్థం కావట్లేదు. మేము చూసిన సినిమా అయినా వీళ్ళు సక్సెస్ మీట్ అంటున్నారు. ఒకప్పుడు 100 days ఫంక్షన్లు ఉండేవి, 175 రోజుల ఫంక్షన్లు ఉండేవి. అప్పుడు అందరు కలిపి దాని మీద 100 అనేసి అవార్డులు ఇచ్చుకునేవాళ్ళు వాటిపైన. అవి వేరే విషయం. అండ్ నెక్స్ట్ సక్సెస్ మీట్ అంటే అంతే, లేకున్నా ఆ మూవీ ట్రోఫీలు ఒకటి 2-3 వారాలకు చేసుకుంటారు. ఇంకా విరూపాక్ష ఆడుతూనే ఉంది. అండ్ ఇంకోటి చెప్పాలంటే బలగం సాధించినంత కూడా రాల. బలగం కూడా నెల తర్వాత కూడా థియేటర్లలో 2 కోట్లు 3 కోట్లు వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీనికి అసలు ఏం రాలా. కాకపోతే వీళ్ళు ఈ సక్సెస్ మీట్ అనేది పెట్టి హడావిడి చేస్తుంటే చాలామంది అంటున్నారు ఇట్లాగే ఫేక్ కలెక్షన్స్ వేసుకుంటారు, ఇంత వసూలు చేసింది, ఇలాగే సక్సెస్ మీట్లు పెట్టుకుంటారు, అసలు ఏంటిది వ్యవహారం అన్నట్టుగా అందరూ ఇది పైత్యానికి పరాకాష్ట, ఈయనకి ఇట్లా అయిపోయింది, అసలు అక్కినేని హీరోలకి ఏమైంది, వీళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారు అని. ఈవెన్ నాగార్జున గారు లాంటి వాళ్ళే సినిమా హిట్ అయినా ఫ్లట్ అయినా అసలు ఎప్పుడు ఫంక్షన్లు చేసుకోవాలా పెద్దగా. విరూపాక్ష చేశారా సక్సెస్ మీట్? విరూపాక్ష సక్సెస్ మీట్ వాళ్ళు ఎంజాయ్ చేశారు, కానీ సక్సెస్ మీట్ కాదు, వాళ్ళు ఎంజాయ్ చేశారు అంతే. మన ఆ న్యూస్ అయితే చూసాం, సెపరేట్ సక్సెస్ మీట్ అయితే పెట్టలా. అదే అంటున్నా, అంటే మన కళ్ళ ముందు పెద్ద హిట్ అయ్యే సినిమాలకేమో వాళ్ళు 2 వారాలకి 3 వారాలకి 50 రోజులకి సక్సెస్ మీట్ ఎంజాయ్ చేస్తుంటే వీరు తెల్లారేసరికి సినిమా సక్సెస్ అయింది అంటారు. ఎక్కడ సక్సెస్ అయింది? మరి 3 రోజుల్లో వీళ్ళకి ఏమైనా 22 కోట్లు వచ్చేసాయా, ఇంకా లాంగ్ రన్లో నడుస్తుందా
అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కాకపోతే ఏజెంట్ విషయంలో అయితే నాకు నిజంగా బాధేసింది ఎక్కడంటే పాపం పట్టణ ముందు వచ్చేసరికి వాడు కాపీ అయిపోయింది. రెండోది వీళ్ళు 40 కోట్లు వచ్చాయి దానికి, అది పెట్టింది 80. నువ్వు ఆ 40 దగ్గర ఆపేసి ఉంటే ఈ పార్టీ నీకు బ్రేక్ ఈవెన్ అయ్యేది, హిట్ అని కూడా పేరు ఎట్లా కదా ఉండేది ఎంత ఇది ఉన్నా కూడా. సో ఆ ఒక్క డిస్టెన్స్. ఇక ఇప్పుడు రామ్ చరణ్ తేజ సినిమా మీద ఉంది అందరి విషయం. అది హిట్ టాకు, పాజిటివ్ టాకు, అది అన్నీ తెచ్చుకోవాలన్నా కూడా 500 కోట్లు వసూలు చేయాలి. మరి మొదటి 3 రోజులు అయితే అయ్యే వ్యవహారమే కాదు అది. సో మరి ఇక దాని సంగతి ఏంటా అని చెప్పి అందరికీ దిల్ రాజు అయితే తలబట్టుకు కూర్చున్నాడు. అవును ఏంటి ఇలా ఇంత పెద్ద రాంగ్ స్టెప్ వేశానని. బికాస్ రోబో కూడా కలెక్ట్ చేయలేదు కదా. 500 కోట్లు పెట్టి ఆ రోబో తీస్తే 500 CR కొంచెం అటు ఇటుగా కలెక్ట్ అయిపోయింది. లాస్ట్ అమ్మయ్య ప్రాఫిట్లోకి వచ్చాము అని వాళ్ళు ఊపిరి పీల్చుకోవడానికి కొన్ని వారాలు పట్టింది. సో అట్లా ఇప్పుడు ఈ సినిమా కనుక ఒకవేళ గేమ్ చేంజర్కి ఏమైనా చిన్న తేడా టాక్ వచ్చినా సరే అంతే, ఇంకా కొంప కొల్లేరే. సో ఇక అది వదిలేస్తే చాలా సినిమాలు ఇప్పుడు ఈ మధ్య ఇంకా చెప్పాలంటే అసలు బలగం వాళ్ళు సక్సెస్ మీట్ చేయలేదు తెలుసా. అవును, వాళ్ళంతా సెలబ్రేట్ చేయలే సక్సెస్ మీట్ అని. ఒక దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టారు, చేయడం లేదు కానీ సినిమా చూసిన వాళ్ళే సక్సెస్ మీట్లు పెట్టుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు ఎవరి ఊర్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అలా ఈవెన్ అదేంటిది శాకుంతలం కాళ్ళ ముందు ఫ్లాప్ అయిన దాని సక్సెస్ మీట్ అని ఎవరు పెట్టాల. కొన్ని ఉంటాయి ఇది అంటే వీళ్ళు జనాల్ని ఏ విధంగా చీట్ చేద్దాం అనుకుంటున్నారు అన్నట్టు. ఇప్పుడు అది ఫ్లాప్ టాక్ పక్కన పెట్టేస్తే ఈ సక్సెస్ మీట్ పెద్ద విమర్శల పాలైపోయింది. అట్లా ముఖ్యంగా మనం పాత సినిమాల టైంలో చూసినప్పుడు 100 రోజులు, 365 రోజులు, లేకపోతే 280 రోజులు, దానికి నిదర్శనం థియేటర్లో ఆడడం, రైట్. ఇప్పుడు ఓన్లీ మౌత్ పబ్లిసిటీతోనే అవుతుంది, అంటే చెప్పుకోవడం వరకునే. అండ్ ఇన్ని కోట్లు సంపాదించింది అన్నది కూడా సినిమా వాళ్ళు రిలీజ్ చేస్తేనే మనకు వస్తున్న లెక్కలు. సో ఎవరికి వాళ్ళే ఇంత వచ్చేసింది అంత వచ్చేసింది అని చెప్పి గొప్పలకు పోయి ఇలా డబ్బులు వృధా చేస్తున్నారు అనే ఒక విమర్శ కూడా ఉంది ఇండస్ట్రీలో. ఇప్పుడు గొప్పలు పోతుంటే ఏమవుతుందంటే ఇక్కడ ప్రాబ్లము వెంటనే ఐటీ రైడ్లు అయిపోతున్నాయి. మైత్రికి జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ డేనే అన్ని క్రోస్ అమిగోస్ కూడా బాగా లాభాలు వచ్చాయని చెప్పారు వాళ్ళు. అసలు ఫ్లాప్ అని ఎవరు ఒప్పుకోలే. అమిగోస్ సక్సెస్ మీట్ కూడా అయింది అమిగోస్కి, నీకు తెలుసా? సక్సెస్ మీట్ చేశారు అమిగోస్ వాళ్ళు. అండ్ వాళ్ళు ఓటీటీకి వచ్చినా సరే ఎవరు చూడలేదు కానీ సక్సెస్ మీట్ చేశారు. సో ఇట్లా అయ్యేసరికి వీళ్ళు ఏంటి సక్సెస్ మీట్ అంటే లాభం వస్తేనే కదా చేసుకుంటారు. ఫంక్షన్ కదా, ఫంక్షన్ ఫ్రీగా ఎందుకు చేస్తారు? ఏదో లాభం వస్తేనే చేస్తారు. మరి ఫంక్షన్లు చేసుకుంటారంటే వీళ్ళ దగ్గర ఏదో విషయం మామూలుగా మన దగ్గరే దాస్తున్నారు అనే ఒక దీంతో వీళ్ళు రైడ్లు చేస్తున్నారు. ఇంతే జరిగింది. అండ్ మళ్ళీ ట్యాక్స్ కట్టాలి 18%. ఇప్పుడు నన్ను అడిగితే ఇప్పుడు నీ 18% ట్యాక్స్ నువ్వు ఎంత కడతావు? 2 కోట్లకి 18 లక్షలు ఇస్తావు. మీరేమో సక్సెస్ మీట్ చేసుకున్నారు అని అడుగుతారు. అవునండి సక్సెస్ అయింది చేసుకున్నాం. మరి 18 ఎంత పెట్టారు? 22. మరి ఎంత వచ్చింది? సక్సెస్ మీట్ పెట్టారు అంటే 22 వచ్చే ఉంటాయి. మరి మాకేం 18 లక్షలే ఇచ్చారు. ఇదొక గొడవ. ఎప్పుడైతే ఫ్లాప్ల వర్షం నడుస్తుందో ఇప్పుడు నాగ చైతన్య మీద నెక్స్ట్ సినిమాకి ఇన్ని కోట్లు పెట్టడానికి రెడీగా లేరు, మినిమం గ్యారంటీ హీరో స్థానాన్ని కూడా చేజార్చుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయిగా. నిజమే. అదేంటో అఖిల్కి వెంటనే ఆఫర్లు వచ్చాయి కానీ ఇప్పుడు నాగ చైతన్య విషయం మాత్రం చాలా డేంజర్లోనే ఉంది. ఇక ఆయన రిటైర్మెంట్ తీసుకుంటే బెటర్ అండి మీరు అన్న పరిస్థితి వచ్చింది. నాగార్జునని ఇంకా సినిమాలు చేయి అంటున్నారు. పిల్లల్నేమో రిటైర్ అయిపోండి తొందరగా మాకు మీరు వద్దంటున్నారు. ఏంటో ఈ కర్మ అర్థం కావట్లేదు. ఇటు మంచు విష్ణు, మంచు మనోజ్కి సినిమాలు పెట్టడానికి అంటే వాళ్ళ సినిమాల మీద డబ్బులు పెట్టడానికి ఎవరు ముందుకు ఎలా రావట్లేదు. ఇక నాగ చైతన్య విషయంలో కూడా అట్లానే ఒకలాంటి టాక్ నడుస్తుంది ఇండస్ట్రీలో అంటున్నారు. ఆల్మోస్ట్ నడుస్తుంది. వద్దు అమ్మో ఏ హీరో అమ్మో ఆయన వద్దు అట్లా అది ఉంది. అంటే మినిమం గ్యారంటీ లెవెల్ నుంచి కూడా తీసుకెళ్ళి ఇప్పుడు లవ్ స్టోరీని కూడా హిట్ సాయి పల్లవి ఖాతాలు వేస్తున్నారు ఈయనకే ఎట్లా. అండ్ మళ్ళీ ఇంతకుముందు 100% లవ్ కూడా సుకుమార్ ఖాతాలు వేసారు తప్పితే వీళ్ళ అసలు ఈ ఆర్టిస్టుల ఖాతాలు వేయాల. అంటే హిట్ వస్తే అది ఆ ఫార్ములాని డైరెక్టర్ తీసుకెళ్తున్నాడు, ప్రొడ్యూసర్ తీసుకెళ్తున్నాడు, హీరోయిన్లు పట్టుకెళ్తున్నారు తప్ప వీళ్ళకి ఆ హిట్ అంటను కూడా అంటించట్లా. సో చూడాలి మరి ఎన్ని రోజులైనా సరే వీళ్ళ నెక్స్ట్ సినిమా కనుక ముగ్గురివి హిట్ అయితే ఒకవేళ వచ్చే ఇయర్లో వీళ్ళు మళ్ళీ కొంచెం నిలదొక్కునే అవకాశం అవుతుంది. లేదు ఇదేగా ఉంటాము అంటే మాత్రం కొంచెం కష్టమే. థ్యాంక్ యూ సో మచ్.